హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్. రొనాల్డో ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్. రివెంజ్ ఛాలెంజ్ అంటే ఆల్రెడీ రివెంజ్ ఛాలెంజ్ అయిపోయింది, రివెంజ్ మీద రివెంజ్ ఛాలెంజ్ అయిపోయింది. రెండు రివెంజ్ ఛాలెంజ్లు కలిసి సేమ్ అవుతుంది. ఇప్పుడు జరగబోయేది అదే. ఆల్రెడీ మిగిలింది ఎంగేజ్. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చూసినారు. లోకేష్ గారిని అయితే ఓపెన్ ది సేమ్ కలర్స్ ఛాలెంజ్లో నేనైతే చాలా ఘోరంగా కొట్టినా. దానికోసము వాడు రివెంజ్ ఛాలెంజ్ అయితే నాకు కావాలా అని అడిగినాడు. దాని గురించి మేము కొట్లాడడం జరిగింది. టీంలో అందరి దగ్గర చర్చలు జరిగినాయి, ప్రతిదీ గొడవలు అన్నీ చాలా జరిగినాయి మా ఇద్దరి మధ్య. వాడైతే నాకు రివెంజ్ ఛాలెంజ్ కావాలని చెప్పింటే వాడు వచ్చి ఈ గేమ్ కూడా సజెస్ట్ చేసినాడు. ఈ ఛాలెంజ్ అయితే క్యాచ్ ద నెంబర్స్ ఛాలెంజ్. అంటే శివ ఉన్నాడు, పక్కన ఉన్నాడు. శివ అయితే ఒక నెంబర్ చెప్తాడు, మేమైతే ఆ నెంబర్ని క్యాచ్ చేయాలి. ఎవరైతే నెంబర్ని క్యాచ్ చేస్తారో వాళ్ళైతే ఆపోజిట్ ప్లేయర్కి గుడ్డు కొడతారు. అట్లా ఇక్కడైతే టోటల్ 30 నెంబర్స్ ఉన్నాయి. 30 నెంబర్స్లో ఎవరైతే 15 పైన క్యాచ్ చేస్తారో నెంబర్స్ వాళ్ళైతే ఇంక ఆటోమేటిక్ గెలిచినట్లే. కానీ లాస్ట్ వరకు అయితే గుడ్లు కొడతానే ఉంటాం, ఛాలెంజ్ జరుగుతూనే ఉంటుంది. రివెంజ్ అయితే ఈసారి వాడు నా మీద తీసుకుంటాను, లేదు నేను వాడి మీద తీసుకుంటానా అనేది ఎవరికీ తెలియదు. వాడు చాలా మాట్లాడినాడు అని మీకు చెప్పలేను. చూసినారు కదా ఎంత అగ్రెసివ్ ఉన్నాడో. అండ్ మీరు అక్కడ చూస్తున్నట్లయితే వెనకాల 30 గుడ్లు ఉన్నాయి, 30 నెంబర్స్కి. అవన్నీ మేము మా చుట్టుపక్కల దగ్గరలో ఒక ఫామ్ ఉంది, అక్కడి నుంచి అయితే మేము పర్చేస్ చేసుకొని వచ్చినాం. అవైతే పూర్తిగా రాటన్ ఎగ్స్, అంటే ఫామ్లో తరంగా అనేవి మేము తీసుకొని వస్తాం. మీరన్నీ ప్రతి ఒక్క వీడియోలో మళ్ళీ చూసి ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు అవి అనద్దండి. మాకు అవి అందరికీ 7 రూపాయలు పడుతుంది గుడ్డు, మాకు 2.5 రూపాయలు ఇంకా తక్కువకే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు పడేసేటే కాబట్టి మేము దానిని కొనుక్కొని వస్తాం, ఈ ఛాలెంజ్లో ఉపయోగిస్తూ ఉంటాం దానిని. అండ్ అవైతే చాలా కుళ్ళిపోయి ఉంటాయి, స్మెల్ కూడా చాలా వస్తాయి. ఇప్పుడు ఈ ఛాలెంజ్లో ముఖ్యమైనది స్టార్ట్ అయిపోతుంది. లెట్స్ గో. పందెం కడే గుడ్డుతో కొట్టినా కొడుకు, నాకైతే పని ఆనందం. నీకు ఆనందం. ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. శివ అయితే నెంబర్ చెప్తాడు, మేము కరెక్ట్గా చూసి క్యాచ్ చేయాల. ఫుల్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఈరోజు ఫుల్ కోపంలో. నిన్నైతే భారీ రగడ ఇద్దరికి, చూడాలి ఏం జరుగుతుందో. రెడీ 3, 2, 1 స్టార్ట్. సింగిల్ హ్యాండా డబుల్ హ్యాండా మీ ఇష్టం, నేను ఏంది మాట్లాడను, ఎందుకంటే నేను 4 గుడ్డు కొట్టాలా. మర్చిపోయినా ఇంకా ఉంది. ఇంత కసి పెట్టుకున్నాడు ఏందప్ప వీడు. 29 గుడ్డు. ఏ నిదానం కొట్టు. అబ్బా ఒకటోటే నువ్వు మళ్ళీ వద్దు, కోపం తగ్గించుకో మళ్ళీ. ఏదబ్బా స్వామి, రివెంజ్ ఛాలెంజ్ నిజంగానే బాగా ఉపయోగిస్తుంది, భారీగా ఉంటుంది. రెడీ రివెంజ్ కాదు ఎంగేజ్. 26 షట్ మ్యాన్. ఓ షేర్ ఇంకా తాడి పెట్టేసి బట్టలకు బుక్ చేసుకో. 14 ఏది డమ్మురుగాడు ఇట్లా ఆడుతున్నాడు. ధీరాజ్ రెడీ. ఏది ఇట్లా కొట్టించుకుంటావు? నేను ఛాలెంజ్ ఆడతాను, నాకు తేడా ఉంది శివ. ఓకే రెడీ ధీరాజ్ మరి. ఇప్పుడు 24 కొట్టు గుడ్డు కొట్టు. బాహే సరిగ్గా కొట్టురా, మిస్ అయిపోయింది. అది ఏం చేయలేదు, నువ్వే లేచినావు, నా లక్ మిస్ చేసినావు. నా లక్ తెలివి. మొదలు రెడీ వాట్ ఇంటెలిజెంట్ బాయ్. రెడీ 8 గుడ్డు.
నోట్లో కొట్టేట్లే డమ్మురుగాడ. అబ్బాయిలు నోట్లే రే నోట్లే తలకాయ కొట్టురా. కుళ్ళిపోయిన గుడ్డు లోకేష్ అది. ఇట్లా కొట్టి ఇట్లా అన్నా. రెడీ 13. చేతితోనూ కొట్టే గుడ్డుతోనూ కొట్టా, రెండు దానితోనూ కొట్టా. రెడీ 17. ఏంది డమ్మూర్, ఏంది డమ్మూరుగాడు అయితే మొత్తం క్లీన్ చేసుకుంటే కదా ఆర్రా రే. ఆడు క్లీనింగ్కే సరిపోయింది. 30. ఫస్ట్ నేను చేయబెట్టినా వీడియో చూడు. నేను ఫస్ట్ నేను చేయబెట్టినా. గేమ్ స్టార్ట్. రెడీనా? హెల్మెట్ పెట్టుకో, హెల్మెట్ తెచ్చుకో. 7. అన్ని వాన్ పక్క నెంబర్లే కాదు శివ, ఈ పక్క నెంబర్లు ఉన్నాయి చెప్పు. ఎన్ని ఉన్నాయిరా నీ పక్క? ఎన్ని ఉన్నాయి? 3 ఉండు. 3 3 6 7. 3 3 6 7. 7. నువ్వు ఇంట్రెస్ట్ కారా? నువ్వు వాళ్ళలేదు అంతే. 6. 25. అడుగు వీడియో ఇట్లా పెట్టేసినాడు. ఓకే 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 తీసుకోపో, ఏం కాదు. ఒకదాని చేయమని కోల్పోము. అదే బా తలంబ్రాలు అదేంది, అల్లం బెల్లమా సంథింగ్. డమ్మురుగాడు 3 కొట్టించుకోండి. ఎల్లప్పుడు పెడతారు అదేందుకు తెలీదు. సీరియస్ కారా? 3 కొట్టినామంతే. ఎట్లా ఆడాల? నువ్వు కసితో ఆడరా. కసి వానుకుంది, ఛాలెంజ్ నాకు. ఏం చేస్తాం? రెడీ 3. ఈడేం తిట్లాడుతున్నాడు ఈరోజు. సచిన్ టెండూల్కర్. రెడీ ఉండు శివ నిమిషం. ఏం డమ్మురుగాడు అయితే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అట్లే మా ఇంటికి ఉంది ఫామ్ హౌస్. రెడీనా ధిరాజ్? 22. దీనికి ఎట్ట తెలిసిపోతుంది మాట కంటే శివ ఏం చెప్తాడు అనేది. ఫస్ట్ చూడ, నేను నీ కళ్ళే చూస్తాను. సన్నకు కొట్టురా. సన్నకు కొట్టు పోయి. MS ధోని. మీరైతే చూడొచ్చు, డమ్మురుగాడు అయితే 1 2 3 3 6 7 8 9 10 గుడ్లు కొట్టినాడు. ఈ 3 మొన్న మోపే. వద్దా సాల్ శివ కానొచ్చింది. చూసాడా సార్ వీడు డబుల్ యాక్షన్. నేను నీకు నువ్వు కొట్టలే. రెడీ ధిరాజ్? రెడీ 11. ఇప్పుడు ఇద్దరు చూసి కొట్టుకున్నాము, పట్టుకున్నాం. అవును చెప్పి కొట్టరా. నోట్లే పడాలి దీనికి. నోట్లే. నెక్స్ట్ మగానికి గుడ్. రెడీ ఉండు. రెడీ 4 రే. నువ్వు 4 రా. 10 అయినా కానీ రెడీ 1. ఓ మై గాడ్. తమాష కాదు. కమాన్ ధీరాజ్, ఫామ్ లోకి వచ్చినాడు ధీరాజ్ గాడ. 19. అయ్యో 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 అయ్యో. ఏదా ఏ నెంబర్ రా? 19. దుర్గవర్షం చూడలేను నేను. రెడీ 5. అయ్యో అయ్యో. ధీరాజ్ గారు ఫామ్ లోకి వచ్చి అబ్బా. కమాన్ ధీరాజ్.
15. సన్నగా కొట్టినా చిన్నగానే కొడుతున్నాడు కానీ డమ్మురుగానే గట్టిగా కొడుతున్నాడు. 12. వీడు అదే పనిగా చెయ్యి ఆడబెట్టితే ఈడు ఆడిపోతే వీడి యూతలకు వచ్చి పెట్టేశాడు. అది ఏం మార్చడం అంటారు బ్రో? రొనాల్డో ఏందిలే సన్న కొడతానా గట్టి కొడతాను అదే నాకు తెలియదు. ఇప్పటికైతే డమ్మురుగాడే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఎక్కువ. రెడీ డంబోర్ ఉండు శివ బా 18. బెంచ్ పైకి ఎక్కి కొడతాడప్ప వీడు అందట్లే కొలసాయి. రెడీ డంబోర్ ధీరాజ్ రెడీ 9. ఓ మై గాడ్ అగ్రెసివ్ ఉండడా ఇంకా అగ్రెసివ్ ఉండడా మరి ఎట్లా కొట్టించుకున్నాడా? రెడీ ఉండు బ్రో వాసన వస్తుంది. ఉండు కండు కండాలి శివ. ఇంకో గుడ్డు కొడతాలే కనబడుతుంది. డైలాగ్ రెడీ ఉండు 10. నీ పక్కన ఉన్నట్టు చూడల్లా, కొట్రా ఆ భయం ఉండల్లా. ఏంద్రా శివ పిల్ల ఉంది శివ గుడ్లో. ఏకో రెడీనా? ఉండు 6. ఆహా 2 గుడ్ల తర్వాత ఛాన్స్ వచ్చింది. గట్టి కొట్టి 2 గుడ్ల తర్వాత ఛాన్స్ వచ్చింది. అది వరుసతన నువ్వే కొడితివే. అప్పుడు వాడు ఏమన్నా మాట్లాడినా పాపం. నేను సన్న కొట్టినా కొట్టి ఎట్లా మాట్లాడతాడు? రెడీ డంబోర్ ఓకే సింగిల్ హ్యాండ్ గణేష్ రెడీ 28. బ్లాక్ మ్యాజిక్ డంబోర్ కానీ 2 కౌంటింగ్ చేసుకుంటాడు కొట్టేది కదరా. అంతే అదే 1 2 3 4 5 6 6 ఉన్నాయి శివ. రెడీ 27. నువ్వు క్లారిటీ గట్టి చెప్పు. నువ్వు కొట్టరా అప్పిస్తుంది. రే నాకు ఎగిరిస్తున్నారా? ఏం కాదులే స్నానం చేద్దాం. రెడీ రెడీ 23. వాట్ ఎంపైర్ డిసిజన్ ఇస్ తుది డిసిజన్. ఎంపైర్ డిసిజన్ ఇస్ తుది డిసిజన్ అంట. ఇద్దరు ఇది తీసుకురా కానీ ఇద్దరు నీకు నెక్స్ట్ ఇద్దరు నీ పక్క ఇద్దరు. నువ్వు గట్టి కొడతాను లేదా? వాడైతే ఫుల్ ఫామ్ లో వానిష్టం అదే. హెల్మెట్ తెచ్చుకో ఇంటికి పోయి హెల్మెట్ వాడండి. రెడీ డంబోర్ రివెంజ్ ఛాలెంజ్ కి వీడు బాగా న్యాయం చేస్తాడు. ఇప్పుడు ఉంది రెడీ 2 చేతుల్లో చేతులు వెనక్కి పెట్టుకో. నువ్వు పెట్టుకో. రెడీ డంబోర్ 2. ప్రతి ఆట అట్లా ఏం లేదా పెద్ద గుడ్డ దొరికానికి. అట్లా మగానికి పూసుకో గ్లో వస్తుంది ఫేస్ కి. గుడ్లు పిల్లలు వస్తున్నాయి. కమాన్ డంబోర్ రెడీ 16. బో లాస్ట్ 2 గుడ్లే. 20. 21 అదే ఇది 20. రెడీ లాస్ట్ అండ్ ఫైనల్. ఎవరో 2 కొట్టినారు ఇంతవరకు తెలీదు. నా తెలిసి డమ్మర్ గాని పక్క 21. మాట్లాడతాను గేమ్ లో ఇంట్రెస్ట్ పెట్టరా. ఎవరు మాట్లాడమంటారు గేమ్ మధ్యలో? సరేనా కానీ అయిపోయింది. చచ్చింది గొర్రె. రివెంజ్ ఛాలెంజ్ లో కూడా మోసం. అబ్బా మురుగాడు అయితే 3 గుడ్లు ఎక్కువ కొట్టినాడు.
ఫస్ట్ నేనే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 13 నాది నీకు 17. డమ్మురుగాడే ఎక్కువ గుడ్లు కొట్టినాడా? మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి డమ్మురు ముందంతలో ఉన్నారు. ఈ ఛాలెంజ్లో అయితే లోకేష్ గారు సక్సెస్ఫుల్గానే కాదు చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్గా నా మీద అయిపోయింది. సక్సెస్ఫుల్ కాదు అసలు. డమ్మురుగాడు అయితే వేరే లెవెల్ ఈరోజు. నెక్స్ట్ లెవెల్లో కొట్టినాడు, నన్ను అయితే ఘోరంగానే కొట్టినాడు. కానీ వాన్ రివెంజ్ కూడా మనము యాక్సెప్ట్ చేయలే కాబట్టి చేసినాము. పోనీ నెక్స్ట్ టైం చిక్కితే లేడు దొరకను చెయ్యాలి యాక్సెప్ట్. వాడు చేయకుండా ఉంటే వాడు ఇడిచిపెట్టేటట్లేడు. వాడు నెక్స్ట్ టైం రివెంజ్ ఛాలెంజ్ వాడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఈ ఛాలెంజ్ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటా. అండ్ మా మధ్య మేము ఎంత ఉన్నా కూడా మేము లాస్ట్ కలిసి ఉంటాము. మీరు ఇవన్నీ సీరియస్ గా తీసుకోవద్దండి. వానికి లేవేమో, నాకున్నాయి ఎపిక్స్ మారల్ ఎపిక్స్ అని చాలా. డమ్మురుగాడు ఈ ఛాలెంజ్ అయితే మేమైతే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసినాం. మీరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఉంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. టాటా, గుడ్ బై.